వెల్కమ్ టు విహారీ న్యూస్. నిరుద్యోగుల ఆశలు చిగురించేనా? తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తుందా? ఇది నిరుద్యోగులకు మంచి పరిణామమేనా? తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలపైన చేసే సమీక్ష నిరుద్యోగులలో ఆశలకి ఆద్యం పోస్తోంది. గత ప్రభుత్వంలో పోటీ పరీక్షలకి సంబంధించిన అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. గతంలో వెలువడిన గ్రూప్స్ స్థాయి ప్రశ్నపత్రాలకి సంబంధించిన లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్దే బాధ్యత కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రక్షాళన ఈ సంస్థ నుండే మొదలు పెట్టనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వ్యవస్థ పైన నిరుద్యోగులలో ఒక రకమైన అపనమ్మకం ఏర్పడింది. ఏడాది క్రితం అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించిన ఖాళీలలో ఏ నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న నిరుద్యోగులలో పరీక్షల తేదీలు ప్రకటించడంలో జాప్యం జరగడం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు భాగ్యనగరానికి వచ్చి అద్దె రూములలో ఉంటూ వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకోవటం, కోట్ల మెట్లెక్కుతున్న ప్రతి నోటిఫికేషన్లలో విసిగిపోయి ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా గ్రామ స్థాయిలో పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి ప్రధాన కారణం ఆ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చూపించిన వైఖరే అన్న అపవాదం కూడా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న ఆరోపణలని అస్త్రాలుగా మలచుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మేధావి వర్గాన్ని సమన్వయపరిచి నిరుద్యోగుల ఆకాంక్షలకి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీల వివరాలని సేకరించి పక్కా ప్రణాళికలతో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండరు నిరుద్యోగులలో కొత్త ఆశల్ని రేకెత్తించింది. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నిరుద్యోగుల నమ్మకం బలపడింది. ఈ నూతన ప్రభుత్వానికి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే ఉద్యోగాలకి సంబంధించి సమీక్ష నిర్వహించటం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రక్షాళన కూడా ఇప్పటికే మొదలైందని, గతంలో వెలువడిన పరీక్షలకి సంబంధించి రీషెడ్యూల్స్ ఉండబోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. For more updates, keep watching Vihaరీ News.